భారత రాష్ట్ర సమితి పార్టీ నేత మాజీ మంత్రి కేటీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఆయన ఒక బహిరంగ సభలో చేసిన కలెక్టర్ గాని వాని అయ్యగాని అనే వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అధికారంలో లేనప్పుడు అధికారులను ఈ విధంగా హెచ్చరించడం సరైంది కాదంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు పార్టీ శ్రేణుల్లో కొంత ఉత్సాహాన్ని నింపినప్పటికీ సాధారణ ప్రజలు, మేధావి వర్గాల నుంచి మాత్రం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాప్రతినిధులే అధికారులను గౌరవించకుండా ఇలా మాట్లాడితే పరిపాలనా వ్యవస్థపై ప్రజలకున్న నమ్మకం సన్నగిల్లుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారుల పాత్ర ఎంతో కీలకమని, వారిని ఇలా అవమానించడం సరికాదని అంటున్నారు. 10 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహించిన కేటీఆర్ వంటి అనుభవజ్ఞుడైన నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యకరమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నికల్లో ఓటమి చెందిన కారణంగానే ఆయన ఈ విధంగా మాట్లాడారేమోనని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు అధికార యంత్రాంగంపై అనవసరమైన ఒత్తిడిని పెంచి పరిపాలనా వ్యవస్థ స్వేచ్ఛను హరిస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల సేవలో ఉన్న అధికారులను గౌరవించడం ప్రతి ప్రజాప్రతినిధికి ఉన్న బాధ్యత. అధికారులు సక్రమంగా పనిచేయకపోతే దానిపై అధికారిక మార్గాల్లో చర్యలు తీసుకోవచ్చు. కానీ బహిరంగ వేదికలపై హెచ్చరికలు జారీ చేయడం, కించపరిచేలా మాట్లాడడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఇది ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతుంది. గతంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అధికారులపై ఇదే తరహాలో తీవ్ర వ్యాఖ్యలు చేసిన చరిత్ర ఉంది. ఆ తర్వాత ఏర్పడిన పరిపాలనా సంక్షోభాన్ని రాష్ట్ర ప్రజలు చూశారు. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు కూడా అదే దారిలో పయనిస్తున్నాయా అనే సందేహం ప్రజల్లో వ్యక్తమవుతోంది. నాయకులు తమ మాటల్లో సంయమనం పాటించకపోతే అది సమాజంలో గందరగోళానికి దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు.